అతను సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. పైకి హుందాతనం ప్రదర్శిస్తాడు. చేసేవి నీచమైన పనులు. తనతో పనిచేస్తున్న యువతి వ్యామోహంలో పడి భార్య పిల్లలను వదిలించుకోవాలని చూశాడు. వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భార్య ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ద్వారకా నగర్లో చోటు చేసుకుంది. నకరేకల్కు చెందిన నాగరాజుకు అమూల్యతో 2007లో వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. నాగరాజు టీసీఎస్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. తన టీం మెంబర్ రాధారాణి అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మాయలో పడి భార్య పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. ఒకానొక సమయంలో ఇంటి నుంచి గెంటేశాడు. తనకు అన్యాయం చేయొద్దని బాధితురాలు భర్తను ప్రాధేయపడింది. దీంతో హస్తనాపురం ద్వారకా నగర్లో 6 నెలలుగా వేరే కాపురం కొనసాగిస్తున్నాడు. ఇది తెలుసుకున్న అమూల్య నాగరాజు రాధారాణిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. మీకు అందరూ సంపిస్తారు, నన్ను కాల్ చేసి తిరగొట్టరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తనను కూతుర్ని వదిలించుకోవడానికి నాగరాజు పథకం పన్నాడని, తమకు ప్రాణహాని ఉందని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుందండి. November 16, 2007లో మ్యారేజ్ జరిగింది. అరేంజ్డ్ మ్యారేజ్. నాకు 7 years పాప ఉందండి. నా భర్త వచ్చేసి టీసీఎస్లో టీమ్ లీడర్గా వర్క్ చేశాడు హైదరాబాద్లోని. గత 6 నెలల నుంచి ఆయన టీంలోని రాధారాణి అనే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని నా ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారండి. అప్పుడు కూడా నా భర్త నాకు కూతురు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్నాను. అయినా సరే నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను కొట్టు, నన్ను నా కూతురుని నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేసిండండి. తర్వాత ఆమెతోటే ఉంటున్నాడు. మరోవైపు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై నాగరాజు దురుసుగా ప్రవర్తించాడు. అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్థమైందా? మీకు అందరూ సంపిస్తారు, నన్ను కాల్ చేసి తిరగొట్టరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.